ఇలాంటి మంచి వెదర్లో కూల్ బ్రీజ్తో మనకి చాలా కాజీ అండ్ పీస్ఫుల్ వైబ్స్ అనేవి వస్తాయి కదా. ఇలాంటి ప్లెజెంట్ వెదర్లో బేబీకి కూడా వార్మ్, టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ కావాలి. సో టుడే నేను చేస్తున్నాను మష్రూమ్ రైస్, పర్ఫెక్ట్ కాంబో ఫర్ రైనీ డే, కంఫర్ట్ అండ్ బేబీస్ హ్యాపీ టమ్మీ. సో ఇంకెందుకు ఆలస్యం, అసలు మష్రూమ్ కర్రీ ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ ఐ టుక్ 5 ఆర్గానిక్ మష్రూమ్స్. ఈ మష్రూమ్ మీద ఉన్న థిన్ లేయర్ని నేను పీల్ చేసేసి మష్రూమ్ని క్లీన్గా వాటర్తో వాష్ చేశాను. ఆల్వేస్ వాష్ మష్రూమ్స్ వెల్ బికాస్ దే అబ్జర్వ్ డస్ట్ ఈజీలీ. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను క్యాష్యూస్ తీసుకున్నానండి. ఒక 4 or 5 క్యాష్యూస్ తీసుకుని దాన్ని నేను సోక్ చేసుకున్నాను వాటర్తో. తర్వాత మనం వాష్ చేసుకున్న మష్రూమ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత గ్రీన్ పీసెస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత హాఫ్ క్యారెట్ని పీల్ చేసుకుని మంచిగా గ్రేట్ చేసుకోండి. తర్వాత ఆనియన్ కూడా చాలా చిన్న ఆనియన్ తీసుకోండి, దాంట్లో హాఫ్ తీసుకుని చక్కగా చిన్నగా కట్ చేసుకోండి క్యారెట్ని. ఆ తర్వాత మనం క్యాష్యూస్ నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న క్యాష్యూస్ని అండ్ టమాటో, చాలా చిన్ని టమాటో తీసుకోండి. ఆ చిన్ని టమాటో ఈ క్యాష్యూస్ రెండు కలిపి మంచిగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి అనమాట వెజ్జెస్ మనం తీసుకోవాల్సింది మష్రూమ్ రైస్కి. ఆ తర్వాత కుక్కర్ ప్యాన్ తీసేసుకొని కుక్కర్లో 1 tablespoon ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవాలి. తర్వాత పించ్ ఆఫ్ జీరా, ఆ తర్వాత మేథీ సీడ్స్, ఆ తర్వాత పించ్ ఆఫ్ వాము యాడ్ చేసిన తర్వాత 1 ఇలాచీ మాత్రమే తీసుకోండి. 1 ఇలాచీ చీల్ చేసి దాంట్లో వేసేయండి. ఈ కాంబినేషన్ డైజెషన్కి సూపర్ హెల్ప్ఫుల్ అనమాట. Then added onions, sauteed till golden. Added a small baby spoon homemade ginger garlic paste and sauteed well until raw smell పోయేంత వరకు అనమాట. ఆఫ్టర్ దట్ యాడెడ్ ఫైన్లీ చాప్డ్ మష్రూమ్స్ కుక్ చేయడంలో న్యాచురల్ వాటర్ వస్తుంది, సో సాట్ చేయండి అంటిల్ సాఫ్ట్. నెక్స్ట్ ఐ యాడెడ్ గ్రేటెడ్ క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ అండ్ మిక్స్డ్ దెమ్ జెంట్లీ ఫర్ దట్ కలర్ఫుల్ లుక్ అండ్ ఎక్స్ట్రా విటమిన్స్. దెన్ యాడెడ్ సోక్డ్ క్యాష్యూస్ ప్లస్ టమాటో పేస్ట్. ఈ కాంబినేషన్ బేబీకి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ విటమిన్ సి ఇస్తుంది. నెక్స్ట్ ఐ యాడెడ్ 3 cups ఆఫ్ వాటర్. ద సేమ్ జార్లో టమాటో క్యాష్యూ పేస్ట్ లెఫ్ట్ ఓవర్ ఉంటుంది కదా, అది వాటర్తో రెన్స్ చేసి కుక్కర్లో యాడ్ చేయండి. ఫ్లేవర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫైనల్ ముందుగా 2 hours సోక్ చేసుకున్న దాల్ అండ్ రైస్ని కూడా మిక్స్ చేసేసి ఒకసారి కలిపేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 whistles వచ్చేంత వరకు కుక్ చేయండి. వెన్ ఇట్స్ డన్ ఓపెన్, మ్యాష్ లైట్లీ అండ్ సర్వ్ వార్మ్లీ. ఈ రెసిపీని బేబీస్కి 10 months నుంచి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇఫ్ దే ఆర్ యూజ్డ్ టు మిక్స్డ్ ఫుడ్ అండ్ ఫ్యామిలీ టెక్స్చర్, ఆల్వేస్ మేక్ ష్యూర్ ఇట్స్ వెల్ కుక్డ్ అండ్ సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అండ్ ఇది లంచ్ టైంలో ఆఫర్ చేయండి. ఈ ఫుడ్ని లంచ్ టైంలో పర్ఫెక్ట్ అనమాట. బేబీకి స్టమక్ కూడా చాలా ఫుల్గా ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్న ఫుడ్, చాలా న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ అనమాట. మష్రూమ్ రైస్ నాట్ జస్ట్ టేస్టీ బట్ ఏ బౌల్ ఫుల్ ఆఫ్ గుడ్నెస్. ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి హౌ యువర్ లిటిల్ వన్ లైక్డ్ ఇట్. హెల్దీ బేబీ, హ్యాపీ మమ్మీ. సో ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్, ఫుడ్ వీడియోస్ కోసం ఫాలో అమ్మ ప్రియాను 27. థ్యాంక్ యూ.